హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా విక్రమాదిత్యాస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కాలముల గురించి నేర్చుకుందాం. మనకు కాలాలు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఈ కాలాలతో పాటు తద్ధర్మాది భేదములతో కాలములు 4 విధములు. 1. భూతకాలము. జరిగిపోయిన కాలమును తెలుపు దానిని భూతకాలము అంటారు. ఉదాహరణ: వాడు వెళ్ళెను, వీరు చూచిరి, అతను తిన్నాడు. 2. భవిష్యత్ కాలము. ముందు జరగబోవు పనిని తెలుపు దానిని భవిష్యత్ కాలము అంటారు. ఉదాహరణ: నేను రేపు ఊరు వెళ్ళవచ్చు, వాడు ఉన్నతుడు కాగలడు, మీరు పెద్ద చదువులు చదవగలరు. 3. వర్తమాన కాలము. జరుగుతూ ఉన్న పనిని గూర్చి తెలుపు దానిని వర్తమాన కాలము అంటారు. ఉదాహరణ: ఆమె పాడుచున్నది, వీరు తినుచున్నారు, నేను చదువుచున్నాను. అలాగే 4. తద్ధర్మకాలము. భూత, భవిష్యత్, వర్తమాన కాలముల కంటే భిన్నమైన విలక్షణమైన అర్థమును తెలుపునది తద్ధర్మకాలము. అనగా తన ధర్మమును తెలుపునది అని అర్థము. ఉదాహరణ: సూర్యుడు ఉదయించును, గాలి వీచును. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజా విక్రమాదిత్యాస్ ఛానల్.